మొన్ననే టిల్లు స్క్వేర్ సినిమా చూసిన మస్తు అనిపించింది. అయితే నిన్న ఇంటర్వ్యూ చూసిన, మొత్తం ఇంగ్లీష్లో ఉంది ఇంటర్వ్యూ అంతా. అంటే ప్రతి సెంటెన్స్లో దెర్ ఇస్ సంథింగ్ టు లెర్న్. ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి. It's expected to end up with $2.5 million Right. over 3 days. That's like slightly insane. How are you feeling right now? I am feeling insane about it. ఏమంటున్నాడు? ఓవర్ $2.5 million. అంటే ఇన్ని పైసలు వచ్చినాయి. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఇట్స్ స్లైట్లీ ఇన్సేన్ అని అడిగితే మన హీరో ఏం చెప్పిండంటే, ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ ఇన్సేన్ అబౌట్ ఇట్ అన్న. సో ఇన్సేన్ అని వాడిండ్రు అక్కడ. దే కుడ్ హ్యావ్ యూజ్ సమ్ అదర్ వర్డ్, అంటే వేరే వర్డ్స్ వాడచ్చు, మనం జనరల్గా యూజ్ చేసే వర్డ్స్ వాడచ్చు. ఇన్సేన్ ఎందుకు వాడిండ్రు అంటే, ఇన్సేన్ అనేది మనం ఎక్కడెక్కడ వాడతాం. యాక్చువల్గా ఇన్సేన్ అనేది ఒక లాటిన్ వర్డ్. ఇన్ అంటే నాట్, సేన్ అంటే హెల్దీ. సో నాట్ హెల్దీ అనేది దాని మీనింగ్ అనమాట. అంటే ఇల్ మైండ్కి దానికి వాడతారు. కాకపోతే ఇన్సేన్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. అంటే ఇక్కడ మనకు సెకండ్ మీనింగ్ వాడిండ్రు. ఇన్సేన్ ఈజ్ సంథింగ్ షాకింగ్. నీకు షాకింగ్గా లేదా అని అడిగిండు. అంటే $2.5 million వచ్చినాయి మనకు, నీకు ఏమనిపిస్తుంది? ఇన్సేన్ అనిపిస్తలేదా అంటున్నాడు. దానికి మన హీరో ఏమన్నాడు? ఇన్సేన్ అనిపిస్తుంది అన్నాడు. నాకు కూడా ఇన్సేనే అనిపిస్తుంది. అంటే నీకు షాకింగ్ లేదా అంటే, నాకు షాకింగే ఉంది అన్నాడు. దే కుడ్ హ్యావ్ యూజ్ షాకింగ్ కదా దే, బట్ వై డిడ్ దే యూజ్ ఆర్ చూస్ టు యూజ్ ఇన్సేన్? ఇన్సేన్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే, ఇన్సేన్ వాడితే బాగా అనిపిస్తుంది కదా వినడానికి. అంటే అతనికి ఇంగ్లీష్ వచ్చని మనకు అర్థమవుతుంది, ఇతనికి అది అర్థమైంది, ఇతను రెస్పాండ్ అయిందంటే ఇతనికి కూడా వచ్చని మనకు అర్థమైపోతుంది. అండ్ ఇన్సేన్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సినానిమ్ ఫర్ షాకింగ్. ఇజంట్ ఇట్ షాకింగ్? ఇజంట్ ఇట్ ఇన్సేన్? సో ఇజంట్ ఇట్ ఇన్సేన్ అనడం అంటే, ఇన్సేన్ లేదా అంటే ఇన్సేన్ ఉంది అనడం ఎంత బ్యూటిఫుల్ అనిపించింది అంటే నాకు. సో మనం ఈ రోజు నుంచి కాంటెక్స్ట్లో, అంటే ఎప్పుడైనా వాడాల్సి వచ్చినప్పుడు మనం ఇన్సేన్ అనే వర్డ్ వాడేయచ్చు. సో దట్ ఈవెన్ పీపుల్ హు ఆర్ లిజనింగ్ టు యూ విల్ గెట్ టు నో దట్ యూ నో ద లాంగ్వేజ్. వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కదా, నీకు లాంగ్వేజ్ వచ్చు, నీకు ఇంగ్లీష్ వచ్చు, అరే ఇంత మంచి వాడినారు. వాళ్ళకి రాదనుకోండి, వాళ్ళకి మీరు నేర్పించిన వాళ్ళు అవుతారు కదా. దట్స్ హౌ ద లాంగ్వేజ్ క్యాన్ బీ ఇంప్రూవ్. సో వెన్ యూర్ వాచింగ్ సంథింగ్, ఏదైనా చూసేటప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ద వొకాబులరీ, ఏ టర్మ్స్ వాడుతున్నారు, అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఎక్కడ హ్యావ్ వాడుతున్నారు, ఎక్కడ హ్యాజ్ అంటున్నారు, ఎక్కడ హ్యావ్ బీన్ అంటున్నారు. సో మనకు వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి, మనకు టెన్సెస్ ఉంటాయి, అసలు ఎక్కడెక్కడ ఏమేమి వాడుతున్నారు. అంటే ఇంగ్లీష్ రానోళ్ళది వినకండి, వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూస్ విన్నప్పుడు ఎంత నేర్చుకోవచ్చు తెలుసా, దాంట్లో ఎంత స్టఫ్ ఉంటుంది తెలుసా. సో ఇప్పుడు మనకు కొత్త పదమే తెలిసిపోయింది కదా ఇన్సేన్ అనేది. అంటే మీరు ఎప్పుడైనా షాకింగ్ లేదా ఇది నీకు అనడానికి ఇన్సేన్ వాడవచ్చు. దీంట్లో ఇంకొకటి కూడా మీరు గమనిస్తే, మీరు బ్యాక్ బై చూడొచ్చు, $2.5 million అన్నాడు. సో జనరల్గా మనం చేసే తప్పులు ఏంటంటే, మనం ఎప్పుడైనా చెక్ రాసేటప్పుడు కానీ, మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కానీ 5 lakhs అంటాం. యాక్చువల్గా 5 lakhs అనరాదు, 5 lakh rupees అనాలి. 2.5 million అక్కడ ప్లూరల్ రాదు, సింగులర్ వస్తుంది. అంటే బహువచనం ఏకవచనం అంటారు కదా, అక్కడ సింగులర్ వస్తుంది. ఇప్పుడు మనకు ఏదైనా కోర్స్ జాయిన్ అయ్యాం అనుకోండి, మనకు ఎవరైనా వచ్చి అడిగింది అనుకోండి, ఎంత డ్యూరేషన్ అంటే అది 6 months కోర్స్ రా అంటాం. 6 months కోర్స్ కాదు, అది 6 month కోర్స్. సో ఎప్పుడైనా మనకు ఒక సెంటెన్స్లో మనకు ల్యాక్ కానీ మంత్స్ డ్యూరేషన్ కానీ, ఇప్పుడు 2 year కోర్స్, అది 2 years కోర్స్ అనేది ఇట్స్ అ రాంగ్ యూసేజ్. సో యూ హ్యావ్ టు సే 2 year కోర్స్, 6 month కోర్స్, 2 lakh rupees, ఇట్స్ $1 million ఐడియా. సో $1 million అంటారు కానీ $millions అన్నారు. సో ఎక్కడ సింగులర్ వాడాలి అనేది కూడా ఈ జస్ట్ 10 seconds క్లిప్లో $2.5 million అన్నారు కదా, అక్కడ అది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకొక క్లిప్, సేమ్ ఇంటర్వ్యూలో ఇంకొక క్లిప్ చూద్దాం, ఇంకేమైనా నేర్చుకోవచ్చేమో మనం దాని నుంచి ఆలోచిస్తాం. ఒకసారి ఈ క్లిప్ చూడండి. We're recording this on a Sunday, the first Sunday after DJ Tillu, the sequel Tillu Square is released. ఏమన్నాడంటే, వీఆర్ రికార్డింగ్ దిస్ వీడియో ఆన్ ఎ సండే, ద ఫస్ట్ సండే ఆఫ్టర్ డీజే టిల్లు ఆర్ టిల్లు స్క్వేర్ రిలీజ్డ్ అన్నాడు. సో ఫస్ట్ సెంటెన్స్లో ఏమన్నాడంటే, వీఆర్ రికార్డింగ్ దిస్ వీడియో ఆన్ ఏ సండే. అండ్ తర్వాత దాని కంటిన్యూషన్ ఏం చేసిందంటే, ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ద ఫస్ట్ సండే ఆఫ్టర్ దిస్ ఫిలిం గోట్ రిలీజ్డ్. సో ఇక్కడ మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మనకు ఆర్టికల్స్, ఇండెఫినెట్ డెఫినెట్ ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేటివి ఏ యాన్. సో ఇక్కడ మనకు కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్, సండే, సా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏమన్నాడు, వీ హ్యావ్ రికార్డెడ్ దిస్ వీడియో ఆన్ ఎ సండే, ఏ సండే, ఇమీడియట్గా ద ఫస్ట్ సండే ఆఫ్టర్ దిస్ ఫిలిం గాట్ రిలీజ్డ్. అంటే ఎప్పుడైతే స్పెసిఫిక్గా ఒక దాని గురించి మాట్లాడుతున్నామో దాబెట్టచ్చు. ఫస్ట్లో క్యాజువల్గా ఇది సండే రికార్డ్ చేస్తున్నాం అన్నాడు, తర్వాత ఏ సండే అనేది మనకు చెప్పడానికే ద ఫస్ట్ సండే ఆఫ్టర్ దిస్ ఫిలిం గాట్ రిలీజ్డ్ అంటే స్పెసిఫిక్గా ఆ సండే అని చెప్పడానికి వాడిండు.
సో మనం కూడా ఎప్పుడైనా ఈ ఫ్రేజెస్ ఈ సెంటెన్సెస్ ఇట్లా వాడవచ్చు. ఇప్పుడు మనం వి షల్ గో ఫర్ ఎ రైడ్, ద అడ్వెంచరస్ రైడ్. మనం ఏమన్నా లెట్ us గో ఫర్ ఎ మూవీ, ఏదో ఒక మూవీ పోదాం. ఏ మూవీ పోదాం అనడానికే ద మూవీ స్టారింగ్ విజయ్ దేవరకొండ విచ్ గాట్ రిలీజ్డ్ రీసెంట్లీ అంటే దట్ పర్టిక్యులర్ మూవీ, ఆ పర్టిక్యులర్ మూవీకి పోదాము అనడానికే దా వాడవచ్చు. సో వెనెవర్ యూ ఆర్ యూజింగ్ ద ఇట్స్ ఎ డెఫినెట్, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ సర్టెన్ థింగ్, ఎ స్పెసిఫిక్ థింగ్, ఒక స్పెసిఫిక్ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు దా వాడచ్చు. అందుకే ఈ వీడియోలో మీరు గమనిస్తే దిస్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఆన్ ఎ సండే, the first Sunday after this movie got released. So that's the beauty of the language అనమాట. సో ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఈ డెఫినెట్ ఆర్టికల్స్ మనం దీని మీద స్పెసిఫిక్గా వీడియోస్ కూడా చేద్దాం, బట్ ఐఎమ్ జస్ట్ జనరలైజింగ్ థింగ్స్ హియర్. సో మనం ఏమర్థం చేసుకోవాలంటే దా ఎక్కడ వాడతాం, ఏ ఎక్కడ వాడతాం, దీని మీద ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా చేస్తాం, బట్ అదర్వైజ్ దిస్ ఈస్ అ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఇప్పుడు ఈ క్లిప్ చూడండి. Stardom sometimes is very taxing, so I generally try to not take that way too seriously. But having said that, the struggle period, you develop a thick skin after a point. Like people come and ask you, Bahubali bhi bana diye, tum kab banate picture? Kai ko itna late ho raha? And after a point, my answer will be, अच्छा लगता है मुझको late करना. So you develop a thick skin, you know what I'm saying? ఈ 20 seconds వీడియో చాలా తెలుసా, ఎన్నో విషయాలు చెప్పడానికి. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతుంటాం, కానీ ఈ 20 seconds వీడియో ఎంత నేర్పించింది చూడండి. ఫస్ట్ ఏమన్నాడంటే స్టార్డమ్ ఈజ్ వెరీ ట్యాక్సింగ్ అన్నాడు. వెరీ ట్యాక్సింగ్ అనేది కొత్త వర్డ్. మళ్ళీ ట్యాక్సింగ్ అంటే ఏదో ట్యాక్స్కి రిలేటెడ్ థింగ్స్ కాదు, ఆ మీనింగ్ కూడా ఉంటుంది ట్యాక్సింగ్కి. కాకపోతే ఇక్కడ కాంటెక్స్ట్లో స్టార్డమ్ ఈజ్ సమ్టైమ్స్ వెరీ ట్యాక్సింగ్, ట్యాక్సింగ్ ఈజ్ ఛాలెంజింగ్. సో హీ కుడ్ హ్యావ్ యూజ్డ్ ఛాలెంజింగ్. అసలు అతను ఛాలెంజింగ్ వాడొచ్చేయండి, బట్ ఛాలెంజింగ్ వాడితే రొటీన్ ఉండదా, సింపుల్ ఉండదా? మనం వాడచ్చు ఛాలెంజింగ్ కూడా, కానీ ట్యాక్సింగ్ ఈజ్ అన్ అప్రోప్రియేట్ ఫిట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ కదా. అక్కడ వరకు ఓకే. అది చెప్తూ ఏమన్నాడు, హ్యావింగ్ సెడ్ దట్. But having said that, the struggle period, you develop a thick skin after a point. హ్యావింగ్ సెడ్ దట్ ఈజ్ సంథింగ్ మీరు యూజ్ చేస్తూ ఉండండి, మీరు అలవాటు చేసుకుంటూ ఉండండి. ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా మనం మాట్లాడేటప్పుడు. ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. హ్యావింగ్ సెడ్ దట్ అని హీ హాస్ కంటిన్యూడ్ సేయింగ్ సంథింగ్ ఎల్స్. హ్యావింగ్ సెడ్ దట్ ఇట్స్ గివింగ్ మీ సర్టెన్ బెనిఫిట్స్. అంటే ఇది ఛాలెంజింగ్ ఉన్నా కూడా అట్లా అని ఇంకొకటి చెప్పిండు. అంటే హ్యావింగ్ సెడ్ దట్ అనేది మనం ఎక్కడ వాడతామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెండు డిఫరెంట్ ఆర్ ఆపోజిట్ మీనింగ్స్ వచ్చేటివి కలిపి చెప్పాలంటే మనం హ్యావింగ్ సెడ్ దట్ వాడతాం. డిస్పైట్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్ అని వాడే బదులు హ్యావింగ్ సెడ్ దట్ కూడా వాడవచ్చు. అంటే ద క్లాస్ వాజ్ వెరీ బోరింగ్, బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్ వాజ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్. అంటే ద క్లాస్ వాజ్ వెరీ బోరింగ్ ఉండే, బట్ హ్యావింగ్ సెడ్ దట్ బోరింగ్ ఉండే అనేది నిజమే, కానీ అది ఇన్ఫర్మేటివ్ కూడా ఉండే. అంటే దీంతో పాటు ఇది కూడా నేర్పించింది. బట్ టూ ఆర్ నాట్ ఆఫ్ సేమ్ మీనింగ్. బోరింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ డోంట్ గో ఇన్ అ సేమ్ లైన్. బట్ అట్ ద సేమ్ టైం మనకేమనిపిస్తుంది, బోరింగ్ ఉండే అట్లా దాన్ని లిటరల్గా తీసుకోకండి. బోరింగ్ ఒకటే ఉండే అని కాదు, ఇన్ఫర్మేటివ్ కూడా ఉండే. ద బాయ్ ఈజ్ వెరీ గుడ్, హీఈస్ అ వెరీ గుడ్ బాయ్, బట్ హ్యావింగ్ సెడ్ దట్ హీఈస్ ఆల్సో నాటీ. హ్యావింగ్ సెడ్ దట్ హీఈస్ ఆల్సో నాటీ అంటే అతను నాటీగా కూడా బిహేవ్ చేస్తాడు. గుడ్ బాయ్ అంటే మీరు లిటరల్గా అతను గుడ్ బాయ్ అని అనుకోకండి. ద మూవీ ఈజ్ వెరీ గుడ్, బట్ హ్యావింగ్ సెడ్ దట్ you can't watch it twice. అంటే ద మూవీ ఈజ్ వెరీ గుడ్, బట్ హ్యావింగ్ సెడ్ దట్ మూవీ చాలా మంచిగా ఉంది, మూవీ చాలా బాగుంది, అట్లా నువ్వు రెండోసారి చూడలేవు. అంటే బాగుందికి రెండోసారి చూడలేవుకి టూ ఆర్ వెరీ డిఫరెంట్ థింగ్స్, బట్ కంబైనింగ్ బోత్ ఆఫ్ దెమ్ యూ కెన్ యూస్ హ్యావింగ్ సెడ్ దట్. అట్లని రెండు సిమిలర్ థింగ్స్ చెప్పేటప్పుడు హ్యావింగ్ సెడ్ దట్ చెప్పరాదు. ఒకటి చెప్పి దానికి కాంట్రాస్టింగ్ థింగ్ ఇంకోటి ఉంటుంది కదా, అప్పుడు యూ కెన్ యూస్ హ్యావింగ్ సెడ్ దట్. కానీ ఈ 20 seconds వీడియోలోనే ఫస్ట్ ఏమనుకున్నాం మనం, ట్యాక్సింగ్ అనే వర్డ్ వాడిండు. ట్యాక్సింగ్ అంటే ఏంటి, ఛాలెంజింగ్ అని. సెకండ్ ఏంది, హ్యావింగ్ సెడ్ దట్ ఎక్కడెక్కడ వాడొచ్చో మనం బేసిక్గా డిస్కస్ చేసేసినాం. థర్డ్ది, ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ హీ సెడ్ ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ఎ థిక్ స్కిన్. So you develop a thick skin, you know what I'm saying? వాట్ ఈస్ థిక్ స్కిన్? థిక్ స్కిన్ డెవలప్ అవుతుంది అని చెప్పిండు. అంటే క్రిటిసిజన్కి భయపడని పర్సనాలిటీ డెవలప్ అయింది. డెవలపింగ్ ఏ థిక్ స్కిన్ అంటే గట్టిగా అయిపోయినా నేను. అంటే ఇట్లాంటి ఛాలెంజెస్ వల్ల, ఇట్లాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వల్ల, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇట్స్ మేకింగ్ యూ ఏ బెటర్ పర్సన్, స్ట్రాంగర్ పర్సన్, టఫ్ పర్సన్. డెవలపింగ్ ఏ థిక్ స్కిన్ అనడానికి మనం ప్రాపర్ మీనింగ్ తీసుకోవాలంటే, మనకు క్రిటిసైజ్ చేస్తున్నా, ఎవరైనా ఏమన్నా అంటున్నా మనకు పెద్ద ఫరక్ పడదు చూడండి. ఆ మెంటాలిటీ డెవలప్ అవుతుంది చూడండి, ఆ పర్సనాలిటీ, దాన్ని డెవలపింగ్ ఏ థిక్ స్కిన్ అంటారు. సో ఈ డెవలపింగ్ ఏ థిక్ స్కిన్కి ఇంకొక ఫర్దర్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఏమన్నాడంటే, ఒకసారి ఈ వీడియో చూడండి అర్థమైపోతుంది. Pain builds character. To make people laugh so much, I have cried a lot. So there has been an equal amount of struggle, but you develop a thick skin. ఎంత బ్యూటిఫుల్ వీడియో చూడండి. ఏమన్నాడు, పెయిన్ బిల్డ్స్ క్యారెక్టర్. అండ్ దాని తర్వాత ఏమన్నాడు, ఐ హ్యావ్ క్రైడ్ ఏ లాట్ టు మేక్ పీపుల్ లాఫ్.
సో టు మేక్ పీపుల్ లాఫ్ ఐ హ్యావ్ క్రైడ్ ఎ లాట్. అంటే జనాలను నవ్వించడానికి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినా, లేదా నేను ఎంతో ఏడ్చినా, ఎంతో కష్టపడ్డా అని చెప్పడానికి హి సెడ్ టు మేక్ పీపుల్ లాఫ్ ఐ హ్యావ్ క్రైడ్ ఎ లాట్. బట్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ హ్యావింగ్ సెడ్ దట్ కూడా వాడొచ్చేయండి, కానీ ఇక్కడ వాడలేదు. హ్యావింగ్ సెడ్ దట్ అని వాడొచ్చేయండి, కాకపోతే ఏమన్నాడు, ఎట్ ద సేమ్ టైం ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ ఇట్ హెల్ప్డ్ మీ ఇన్ డెవలపింగ్ ఏ థిక్ స్కిన్. ఇట్ డెవలప్స్ ఎ థిక్ స్కిన్ అని క్యాజువల్గా చెప్పేసిండు. అంటే ఇవన్నీ సిచ్యువేషన్స్ నన్ను గట్టిగా తయారు చేసేసినాయి అన్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. I'm very glad that I'm a Ranbir Kapoor fan, and I'm very glad that he's one of my favorite actors. ఈ వీడియో చూసిండు కదా, ఇంతకంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ క్లాస్లో ఉండదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టేక్అవే ఏదంటే ఈ వీడియో అంటేనే. ఈ వీడియోలో నేను రణబీర్ కపూర్ ఫ్యాన్ అని చెప్పిండు, నాకు రణబీర్ కపూర్ ఇష్టం అని చెప్పిండు. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అన్నాడు. He didn't say he is one of my favorite actor. He said he is one of my favorite actors. ఇది మనం ఎన్ని తప్పులు చేస్తామంటే, ఎన్నిసార్లు తప్పుగా మాట్లాడతామంటే, మనమే కాదు 90% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఆల్సో మేక్ ఎ మిస్టేక్ హియర్ సేయింగ్ దట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నో, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై రిలేటివ్, వన్ ఆఫ్ మై రిలేటివ్స్. అక్కడ ప్లూరల్ ఎందుకు రావాలి? సింగులరే బాగుంది కదా, మనకు విని విని అలవాటై బాగుంది అనిపిస్తుంది, కానీ ఇట్స్ ఎ బ్లండర్, ఇట్స్ ఎ మిస్టేక్. ఇక్కడ అతను హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అన్నాడు. అంటే అర్థం చేసుకోండి, అతను ఏం చెప్తున్నాడు, నాకు రణబీర్ కపూర్ అనే అతను హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. నా ఫేవరెట్ యాక్టర్స్లో అతను ఒకడు, అతను నా ఫేవరెట్ యాక్టర్స్లో ఒకడు. వన్ ఆఫ్ మెనీ ఫేవరెట్ యాక్టర్స్ ఐ హ్యావ్, ఆర్ వన్ ఆఫ్ ఫ్యూ ఫేవరెట్ యాక్టర్స్ ఐ హ్యావ్. మనము హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటాం, అనరాదు, హీఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనాలి. ఒకరి గురించి చెప్పేటప్పుడు మనం చెప్తున్నాం, మన ఉద్దేశం ఏదన్నా కానీ, మన ఉద్దేశంలో మనం తప్పు మాట్లాడుతున్నామేమో. నువ్వు వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అని చెప్పేటప్పుడు వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అనేసి, హీఈస్ వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ ఐ హ్యావ్, హీఈస్ ద ఓన్లీ ఫ్రెండ్ ఐ హ్యావ్. అతను ఒక్కడే నా స్నేహితుడు, అతను ఒక్కడే నా ఫ్రెండ్, అతను ఒక్కడే నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ అని చెప్పేటప్పుడు వన్ అండ్ ఓన్లీ వాడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని వాడక ఎప్పుడు కూడా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. వన్ ఆఫ్ వాడేటప్పుడు వన్ తర్వాత ఆఫ్ వస్తుందంటే వన్ ఆఫ్, అతను నా ఫ్రెండ్స్లో, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అతను నా ఫ్రెండ్స్లో ఒకడు. నేను నా ఫ్రెండ్స్లో ఒకటి గురించి మీకు చెప్తున్నా. వన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఏమన్నాడంటే, వన్ ఆఫ్ మై రిలేటివ్స్, నాకు ఎంతోమంది రిలేటివ్స్ ఉన్నారు, దాంట్లో ఒకడు ఏమన్నాడంటే అని చెప్పేటప్పుడు యూ హ్యావ్ టు యూజ్ వన్ ఆఫ్. సో ఎప్పుడైనా గమనించండి, మీరు వన్ ఆఫ్ వాడుతున్నప్పుడు ఏదన్నా సెంటెన్స్ కానీ మనకు ప్లూరల్తో ఎండ్ అవుతుంది. ఈ క్లిప్ చూస్తే మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఇది ఒక్కటి చూడండి, దిస్ ఇస్ లాస్ట్ క్లిప్ ఫర్ దిస్ వీడియో. One of the very few interviews that I enjoyed doing. ఇప్పుడు మీకు పూర్తి క్లారిటీ వచ్చి ఉండాలి. ఏమన్నాడు? వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్. వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్, ఇక్కడ వెరీ ఫ్యూ వాడిండు కాబట్టి క్లారిటీ వచ్చింది. అతను ఊరికే కూడా దిస్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఐ ఎంజాయ్డ్ ద మోస్ట్ అనొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్ అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో ఇది ఒకటి నేను చాలా ఎంజాయ్ చేసిన అని చెప్పడానికి ఏమన్నాడు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్, వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్ ఐ ఎంజాయ్డ్ ద మోస్ట్. సో దిస్ ఈజ్ హౌ ద లాంగ్వేజ్ హ్యాస్ టు బి లెర్న్డ్. సో ఈరోజు చాలా నేర్చుకున్నాం. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ చూసుకుంటే మనము ఇన్సేన్ నేర్చుకున్నాం. ఇన్సేన్ ఈజ్ నథింగ్ బట్ ఇజంట్ ఇట్ షాకింగ్, షాకింగ్గా లేదా, నీకు అవుట్రేజెస్ లేదా అనడానికి ఇన్సేన్ నేర్చుకున్నాం. ఇమీడియట్లీ వి గాట్ ఇన్ టు ట్యాక్సింగ్ అనే ఒక వర్డ్ నేర్చుకున్నాం. ట్యాక్సింగ్ ఈజ్ ఛాలెంజింగ్. ఆ తర్వాత హ్యావింగ్ సెడ్ దట్ ఎక్కడ వాడతామో నేర్చుకున్నాం. థిక్ స్కిన్ అంటే ఏందో నేర్చుకున్నాం. థిక్ స్కిన్ అంటే బికమింగ్ ఏ స్ట్రాంగ్ పర్సన్. ఆ తర్వాత ఏ ఎక్కడ వాడతాం, దా ఎక్కడ వాడతాం. జనరలైజ్ చేస్తూ ఒక సండే గురించి చెప్పేటప్పుడు ఏ అన్నాడు, పర్టికులర్ సండే గురించి చెప్పేటప్పుడు దా అన్నాడు. ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్ వాజ్ వీ హ్యావ్ లర్న్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అక్కడ ప్లూరల్ రావాలి అనేది కూడా నేర్చుకున్నాం. అంటే నేను ఏమంటున్నా అంటే, ఒక్క ఇంటర్వ్యూలో చిన్న చిన్న బిట్స్, మొత్తం అన్ని బిట్స్ కలిపితే కూడా 1 minute కాలేదు. 7 seconds, 20 seconds, 13 seconds, అట్లా 7 చిన్న చిన్న క్లిప్స్ తోని మనం ఇంత ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే, ఇమాజిన్ యూ వాచింగ్ ఎన్ ఇంటర్వ్యూ ఎవ్రీడే, 30-minute ఇంటర్వ్యూ. ఇట్ కుడ్ బి ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. మనకు బిజినెస్ మెన్ కావచ్చు, సినీ స్టార్స్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్ కావచ్చు. మనం పాడ్కాస్ట్లో లేకపోతే ఇంటర్వ్యూస్లో వింటున్నప్పుడు, లేదా ఒక న్యూస్ ఛానల్ ఫాలో అవుతున్నప్పుడు ఒక్కొక్క లైన్లో ఎంత ఇంగ్లీష్ ఉంటుందో ఆలోచించండి. అంటే మీరు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్రమ్ ఎవ్రీవేర్ యూ కెన్ లెర్న్ ద లాంగ్వేజ్. సో ఫస్ట్ మనకు నేర్చుకోవాలన్న క్యూరియాసిటీ రావాలి, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ రావాలి.
అది వచ్చినప్పుడు ప్రతి దగ్గర లాంగ్వేజ్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నన్ను నమ్మండి, మామూలుగా నేర్చుకోరు మీరు ఇంగ్లీష్. స్పెసిఫిక్గా సబ్జెక్ట్ ఆఫ్టర్ సబ్జెక్ట్, చాప్టర్ ఆఫ్టర్ చాప్టర్ కూడా నేర్చుకుందాం. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి వీడియో క్లిప్స్తో కూడా మనం లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. ప్రతిరోజు కొత్తది నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. I'm Krishna Chaitanya Reddy. I'll come up with another video soon. Thank you.